ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న కేఆర్ క్రైమ్ న్యూస్ కు స్వాగతం. వెల్కమ్ టు కేఆర్ క్రైమ్ న్యూస్. ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ సుడిగాలి పర్యటన, అంబేద్కర్ జయంతి భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణ. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఏలూరు నగరంలో శాంతి భద్రతల పరిరక్షణ మరియు భద్రతా ఏర్పాట్లను ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ స్వయంగా పర్యవేక్షించారు. నగరంలోని ప్రధాన కూడళ్లు మరియు అంబేద్కర్ విగ్రహాల వద్ద ఎస్పీ గారు స్వయంగా క్షేత్రస్థాయిలో భద్రతను సమీక్షించారు. శాంతి భద్రతల పరిరక్షణ. రేపు ఏప్రిల్ 14న జరగనున్న అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా నగర ప్రజలకు, వాహనదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ మరియు భారీ భద్రత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్పీ స్వయంగా పర్యటిస్తూ విగ్రహాల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, లైటింగ్ మరియు బారికేడ్లను పరిశీలించారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన నిఘా ఉండాలని స్పష్టం చేశారు. బందోబస్తులో ఉన్న పోలీసు సిబ్బందికి ఎస్పీ పలు సూచనలు చేశారు. ఉత్సవాల పేరుతో నిబంధనలు అతిక్రమించే వారిపై, ముఖ్యంగా మద్య సేవించి గొడవలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహనీయుల జయంతిని అత్యంత గౌరవప్రదంగా శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని, పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరించాలని ఎస్పీ నగర ప్రజలను కోరారు. ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే 112కు సమాచారం అందించాలని సూచించారు. జిల్లా ఎస్పీతో పాటు నూజివీడు డీఎస్పీ కేబీఎన్వి ప్రసాద్, ఎస్పీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు, ఏలూరు 2 టౌన్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్, ఏలూరు 3 టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు, నూజివీడు టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ సత్య శ్రీనివాస్, ఎస్ఐలు మరియు భారీ సంఖ్యలో పోలీస్ బలగాలు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ స్వయంగా వీధుల్లోకి వచ్చి భద్రతను పర్యవేక్షించడం పట్ల నగర ప్రజల్లో భద్రతా భావం మరింత పటిష్టమైంది. రేపు మార్నింగ్ అంటే మార్నింగ్ కల్చర్ మేడంతో ఓపెనింగ్ సార్